తీసుకొచ్చారు మెడికల్ కాలేజీలు చూపించి. ఇట్లాంటి సమాధానాలు చెప్పమంటే చెప్పరు. కానీ వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఆ మీడియాను చూపించుకొని ప్రైవేట్ చేసేస్తున్నారు ఈ 17 కాలేజీలు అని చెప్పేసి విషప్రచారం చేయడానికి మాత్రం ముందుంటారు. ఈ మాటలు మాట్లాడటానికి బయటకి పతివ్రతలు పర్వంతం తినే సన్యాసులు కొంతమంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజీలు ఏమని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడాలి సార్? రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడాలా? వీళ్ళ మాటలు పట్టించుకొని ఇట్లా డిబెట్లో కొట్టి కూర్చోవాలా? ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కూడా చెప్పారు రోజా. మీరెందుకు అక్రమ కేసులు పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు సార్? ఎక్కడ పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు సార్? వాళ్ళ పొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళు సిద్ధం చేయడం, కొన్ని శాఖల్లో వాళ్ళు జరిగిన అవినీతి అవకాశాలు బయటపడడం, ఇవన్నీ రాబట్టే కదా వాళ్ళ రోజున భయపడి కనిపించట్లేదు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమిలో నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన కొంతమంది నాయకులు ఇవాళ రోజున కరుమరుగు ఎందుకు అయిపోయారు? నియోజకవర్గాల్లో కూడా ఎందుకు కనిపించకుండా తిరుగుతున్నారు? ఇవాళ రోజున లెక్క స్కామ్ విషయంలో ఎందుకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వీళ్ళంతా తప్పు చేయలేదని అంటారా? తప్పు వాళ్ళు చేసి అవినీతిని మొత్తం మరకలంతా వాళ్ళంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అంధకారంలో పెట్టేసి 30 పాలన మొత్తం ఇయ్యాల్సిన తర్వాత వాళ్ళ రోజులు వీళ్ళండి మనం మాకు చెప్పేది. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు, సునీత గారికి, లక్ష్మీకాంత్ గారికి, మన ప్రధాని చిట్టిబాబు గారికి, పాల్గొంటున్నటువంటి ఇంకా అక్షర సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే సార్. చెప్పండి సార్. చంద్రబాబు, పవన్, లోకేష్ మెప్పు కోసమే మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారన్నారు రోజా. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక గుడ్డ కాల్చి ముఖం మీద వేసేదేనా? నిజమేమైనా వాస్తవాలు ఉన్నాయా? వాస్తవాలు ఉంటే ప్రజల ముందు పెట్టొచ్చు కదా, ఏమంటారు? లేవంటారా? మీరు చెప్పాలి. కాదు, ఇప్పుడు సునీత గారు మేమందరినే చెప్పారు, దయాలు వేదాలు వల్లించినట్టుంది వైఎస్ఆర్ వాళ్ళు చెప్పి. ఎక్కడ బిల్డింగ్లు కట్టినారు, ఎక్కడ మా అనిత గారు మినిస్టర్ గారు చెప్పారు కదా, ఏడ బిల్డింగ్ చూపించమను వచ్చి రమ్మను అంటున్నారు. ఒకరొచ్చి చూపించాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా మీ ఛానల్లో ఇప్పుడు మీరు ఆ బిల్డింగ్ ఆడ పడుతుంది, మీరు మళ్ళీ ఆడ బిల్డింగ్ పడుతుంది. మరి మీరు కట్టేది చూపించండి. ఎవరైనా తమిళనాడులోనో, మహారాష్ట్రలోనో, తెలంగాణలో చూపించండి. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్లేనా వేరే మెడికల్ కాలేజ్? అవి చెప్పండి. అదొకటి చెప్పండి, ఇదొకటి చెప్తే మరి వాళ్ళు నిజాలు చెప్తున్నారా మేము నిజాలు చెప్తున్నామా అనేది తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విద్యార్థుల కళ నెరవేర్చు. ప్రతి ఒక్కడు పుట్టిన తర్వాత ఏమేమి కోరుకుంటారు? యాక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా అంటే డాక్టర్ కావాలనుకునే డాక్టర్ కాలేక యాక్టర్ అయినాను అనే వాళ్ళు 100కి 90 మంది ఉంటారు. మరి అలాంటి కళను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి 5 కాలేజీలు పూర్తి చేసి ఓపెన్ చేసి 2 కాలేజీలు పూర్తిగా అయిపోయిన తర్వాత ఉన్న కాలేజీలన్నీ దగ్గరగా 70%, 60%, 50% చేసిన తర్వాత వాటిని కేవలం అది మనం రాష్ట్ర బడ్జెట్ కన్నా కేంద్ర బడ్జెట్ ఇస్తుంది, నాబార్డు ఇస్తుంది, ఇవన్నీ శాంక్షన్ అయినాయి. వాటి ఆ డబ్బులతో మనం డెవలప్ చేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కొక్క కాలేజీ కాస్ట్ దాదాపు 100 కోట్ల వాల్యూ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థలం కానీ, అక్కడ కట్టించినటువంటి బిల్డింగ్స్ కానీ, అక్కడ పెట్టినటువంటి సదుపాయాలు కానీ అన్ని లక్షల కోట్లకి వాల్యూ చేస్తుంది. అలాంటి కాలేజీలు తీసిపోయి ఎవడో ప్రైవేట్ వానికి ఇచ్చి మనం పోయి వాళ్ళ చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర అడుక్కుంటే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఏముంది సార్? ఇంత అవసరమా? మనం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ఆయన హయాంలో 4 మెడికల్ కాలేజీలు కేవలం ఎవరో కట్టించినట్టు ఓపెన్ చేసినాడు తప్ప ఆయన హయాంలో ఆయన శాంక్షన్ చేసి ఆయన కట్టించినటువంటి ఒక్క మెడికల్ కాలేజీ లేదు.
ప్రైవేట్ కాలేజీలు మొత్తం 24 ఉంటే 20 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఒక 4 వచ్చేసి గవర్నమెంట్ అయితే ఆ 4 కూడా ఆయన ఉన్నప్పుడు చేసినవి కాదు, ఎవరెవరో చేసినట్టుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెనింగ్ చేసినాడు తప్ప ఆయన చేసిన సందర్భాలు లేవు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా ఉంది, 2 సంవత్సరాల్లో ఇన్ని కాలేజీలు కట్టించి ఓపెన్ చేసి పిల్లలకు స్కూల్ సీట్లు శాంక్షన్ చేసి ఇంత దగ్గర ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు వాళ్ళు రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారే నేరం చేసినారు అనే విధంగా మినిస్టర్లు క్యూ కట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇక్కడ తప్పు జరిగింటే తప్పు అనాలా, ఒప్పు జరిగింటే ఒప్పు అనాలా, దాని తప్పు ఒప్పు అని కలుపుకుండా అన్ని తప్పే అని చెప్పుకుంటా పోయేదానికి వాళ్ళు రోజా గారు మాట్లాడిన మాటల్లో మోహన్ రెడ్డి గారు రోజా గారు మాట్లాడిన మాటల్లో ఇంకొకటి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల సొమ్ములతో అదే రకంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజ్తో ఫ్లైట్లో తిరుగుతున్నారన్నారు. దానిలో వాస్తవం ఉందా? ప్రజల డబ్బులతో తిరుగుతున్నారు ఆయన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీతో పాటు లక్ష్మీకాంత్ గారికి కూడా కోపం వస్తుంది, ఇద్దరికి విపరీతమైన కోపం వస్తుంది. కాదబ్బా, నాకెందుకు వస్తుందండి? అందులో వాస్తవం ఉందా లేదా అది చెప్పండి. మీరు డ్రమటైజ్ చేయొద్దు దాన్ని. దానిలో వాస్తవం ఉందా లేదా? ప్రజల సొమ్ముతో పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు లేదా అది చెప్పండి. నాకెందుకు కోపం వస్తుంది? ప్రజల సొమ్ముతో ఏ మినిస్టర్ అయినా ఏ గవర్నమెంట్ అధికారి అయినా ప్రజల సొమ్ముతో వాళ్ళ సొంత సొమ్ముతో ఎవరు తిరగరు, దాంట్లో డౌటే లే. మళ్ళీ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లే. ఇంకోటి మరి ఆ విచక్షణ